హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యాకృష్. అండ్ ఇవాళ రెసిపీ ఏంటంటే చోలే మసాలా కర్రీ. అండ్ ఈ చోలే అయితే ముందుగా నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసి చోలే వేసుకొని ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, సాల్ట్, అండ్ మీకు కావాలంటే ఆప్షనల్ బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 చిన్న సైజు బంగాళదుంపలు అండ్ వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 3 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే ఇది మగ్గాలి. కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టండి. అండ్ ఇప్పుడు మనం ఉడికించుకున్న చోలే అండ్ పొటాటో పక్కన పెట్టుకోవాలి. అండ్ టమాటో ఆనియన్ ఉడికింది, గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసిన. ఇప్పుడు కొంచెం దీంట్లో కరివేపాకు, మీరు ఇంకేదన్నా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఆప్షనల్, నేనైతే ఏం వేసుకోవట్లేదు. మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అది కొంచెం బాగా మగ్గాలి. ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం జీలకర్ర, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. అండ్ ఇది కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే సాల్ట్ కారంలోనే మిక్స్ చేసి పెట్టుకుంటా. అండ్ సపరేట్ వేసుకునే వాళ్ళు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి కారం ఉడికేంత వరకు. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, కారం ఉడికింది. అండ్ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చోలే అండ్ ఆలు దీంట్లో మిక్స్ చేసుకోవాలి. నాకైతే బాగా ఉడికిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఎక్కువ ఉడకలేదు అనుకుంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నాకైతే ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించేస్తున్నాను నేను. ఓకే, వావ్, ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం టేస్ట్కి కొరియాండర్ లీవ్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఓకే, రెడీ టు సర్వ్ అండి. రోటీకి, చపాతీకి, దేనికైనా బాగుంటుంది. అండ్ బటర్ నాన్స్, నేనేమో రోటి చపాతీ చేసుకున్నాను మా పిల్లలకి. ఎంతో టేస్టీ అయిన సింపుల్ అండ్ ఈజీ చోలే మసాలా కర్రీ.